హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ దోసకాయ పచ్చడి. అయితే ఈ దోసకాయ పచ్చడి ఎలా చేయాలనేది చూద్దామా ఇప్పుడు? ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి? ఇప్పుడు ఆయిల్ ఏం పొయ్యొద్దండి. 1 స్పూన్ ధనియాలు వేయించుకున్నామండి. కొంచెం ధనియాలు వేయించుకున్నాము. ఆల్రెడీ నేను వేయించుకున్నానండి, కాకపోతే కొంచెం సేపు అంటే అప్పటికప్పుడు వేయించుకుంటే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అనేది బయట పెడుతుంది. సో అందుకని నేను మళ్ళీ ఒకసారి వేయించుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర కూడా వేయించుకోండి. సన్నమంట పెట్టుకొని వేగేదాకా వేయించుకుందామండి. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, మాడకుండా ఉంటాయి. వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకున్నామండి. ఇదిగోండి చూడండి, మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. మొత్తం కూడా ఆపేసి జస్ట్ అలా కొంచెం సేపు గోల్డ్ షేడ్ వచ్చి పచ్చివాసన పోతే చాలండి, మరీ ఎక్కువ వేగక్కర్లేదు. ఆపేసి మొత్తం ఒక బౌల్లో తీసుకుందాం.